హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమాకి వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరూ కలిసి కూడా ఒక సినిమాని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా బలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఉందో లేదో మనకే తెలియదులే, కానీ ఒకప్పుడు మాత్రం కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో ఏపీలో ఒక చర్చ నడుస్తుంది. ఆ చర్చ ఏంటంటే, మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా టీడీపీ ఎమ్మెల్యే అయితే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ గారిని తిట్టారు. అయితే ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి రావాలి అన్న చర్చ చాలా పెద్ద స్థాయిలో వస్తుందన్నమాట. అయితే ఈ విషయం మీద రీసెంట్గా అయితే పేర్ని నాని గారిని ఇట్లు జాఫర్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే, ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. మరి ఎన్టీఆర్ గారు కనుక రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని ఎన్టీఆర్ గారి వెనుక నిలబడతారా అని పేర్ని నాని గారిని అడిగితే, పేర్ని నాని చెప్పిన సమాధానం ఏంటంటే, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినా కానీ కొడాలి నాని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వెనుక వెళ్ళడు. ఎందుకంటే కొడాలి నాని ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయుడిగా ఉన్నాడు, అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. రేపు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏపీలో ఒక పార్టీని స్థాపించినా కానీ కొడాలి నాని మాత్రం జగన్మోహన్ రెడ్డి వదిలి జూనియర్ ఎన్టీఆర్ వెనుక నడవడు అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది బయట ఉందిలే కానీ మనం ప్లే చేయకూడదు, ఎందుకంటే అది ఇలా యూట్యూబ్ ఛానల్కి సంబంధించింది కాబట్టి స్ట్రైక్ రేట్ వస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చెప్పారు అనమాట. మరి వల్లభనేని వంశీ వెళ్తారని చెప్పేసి ప్రశ్న అడిగితే, వల్లభనేని వంశీ మనస్తత్వం గురించి నాకు తెలియదు. వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ వెనుక నడకపోవచ్చు, కానీ కొడాలి నాని మాత్రం అస్సలు వెళ్ళడు. ఎందుకంటే కొడాలి నానిని నేను గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. కొడాలి నాని మనస్తత్వం ఏందో నాకు తెలుసు. కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళడు అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఇప్పటివరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఒకటి అనుకున్నారు ఏంటంటే, రేపు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే కొడాలి నానియే జూనియర్ ఎన్టీఆర్ వెనక నిలిచే మొదటి వ్యక్తి అని చెప్పేసి అనుకుంటూ ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు పేర్ని నాని ఇచ్చిన షాక్తో ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక రకమైన షాక్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్, థ్యాంక్ యూ.